హాయ్ ఎవరీవన్. మనం ఫిజిక్స్లో మెకానిక్స్ పార్ట్ చదివేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ గురించి మనం చూస్తూ ఉంటాం. వాటిలో మనకి బేసిక్ ఫోర్సెస్ ఇన్ నేచర్, ఫండమెంటల్ ఫోర్సెస్ అనే పేరుతో కూడా పిలుస్తాం. వాటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. మెయిన్గా 4 ఫండమెంటల్ ఫోర్సెస్ అనేవి ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ గ్రావిటేషనల్ ఫోర్స్, సెకండ్ వన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, థర్డ్ వన్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, ఫోర్త్ వన్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. వీటి గురించి మనం డీటెయిల్గా చూస్తే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మనకి యూనివర్స్లో ఉండేటువంటి ఎనీ టూ మాసివ్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నా సరే, ఏ రెండింటి మధ్యనైనా సరే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. అంటే మనకి సన్కి, ప్లానెట్స్కి, అలాగే ఏ రెండు మాసివ్ ఆబ్జెక్ట్స్ ఎర్త్ సర్ఫేస్ మీద తీసుకున్నా, లేదా ప్లానెట్ రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ని అట్రాక్ట్ చేయడం కానీ, ఇలాంటి అన్ని కేసెస్లో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది చూస్తాం. ఇది వైడ్ రేంజ్ ఆఫ్ ఫోర్స్, అట్రాక్టివ్ ఫోర్స్, ఇవి రెండు మెయిన్ పాయింట్లుగా చూస్తాం. ఉన్నటువంటి 4 ఫండమెంటల్ ఫోర్సెస్లో వీకెస్ట్ ఫోర్స్గా దీన్ని మనం డిఫైన్ చెప్తాం. సెకండ్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది చూస్తే, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఎలక్ట్రికల్ ఫోర్సు, మ్యాగ్నెటిక్ ఫోర్సు రెండింటి కాన్సెప్ట్ కింద చెప్తాం. అంటే మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ ఫోర్స్ కానీ, మ్యాగ్నెటిక్ ఫోర్స్లు కానీ మనం చూసేటప్పుడు ఎలక్ట్రికల్ అనేది ఛార్జెస్ని బేస్ చేసుకుని చెప్తాం. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది పోల్స్ ఆఫ్ ది మ్యాగ్నెట్స్ని బేస్ చేసి చెప్తాం. ఎలక్ట్రికల్ ఛార్జెస్ అనేవి పాజిటివ్, నెగిటివ్ రెండు ఛార్జెస్లో రెండు సేమ్ టైప్ ఆఫ్ ఛార్జ్ లైక్ ఛార్జెస్ అయితే, అంటే రెండు పాజిటివ్ కానీ రెండు నెగిటివ్ కానీ అయితేనేమో అక్కడ రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. ఆపోజిట్ ఛార్జెస్ అయితే అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. అలాగే మనకి మ్యాగ్నెటిక్స్ సంబంధించి మ్యాగ్నెటిక్ పోల్స్ అనేవి రెండు సౌత్ పోల్ కానీ, రెండు నార్త్ పోల్ కానీ అయితే అక్కడ రెపల్షన్ ఉంటుంది. రెండు ఆపోజిట్ అయితే, ఒకటి సౌత్ ఒకటి నార్త్ అయితే అక్కడ అట్రాక్షన్ ఉంటుంది. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది బోత్ అట్రాక్టివ్ అండ్ రిపల్సివ్ టూ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్గా మనం దాన్ని డిఫైన్ చేస్తాం. ఇది కూడా కొంత రేంజ్ వరకు మనకి యాక్ట్ చేస్తుంది. వెన్ కంపేర్ టు ది గ్రావిటేషనల్ ఫోర్స్, ఇట్ ఈస్ ది స్ట్రాంగర్ ఫోర్స్. దాంతో పోలిస్తే ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి మెయిన్ రెండింటి డిఫరెన్స్ ఏంటంటే, అది ఓన్లీ అట్రాక్టివ్, ఇది బోత్ అట్రాక్టివ్ అండ్ రిపల్సివ్.